సర్ అనే పేరుతోని ఆ వ్యవస్థతోని ఓట్లను చోరీ చేస్తూ ఉంది, ఓట్లను తొలగిస్తూ ఉన్నది అనే ఆరోపణలు వినిపిస్తాను. మా ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో బురకాలు వేసుకొని ఒక్కొక్కరి పేరు మీద 4-5 ఓట్లు, 6-7 ఓట్లు, 8-9 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను సవరణ చేయమని చెప్తాం. మమతా బెనర్జీ మాట్లాడింది కదా ఈ అంశానికి సంబంధించి. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఓటు రాసుకుంటే ఎవడు ఇదేమా తయారీలా ఇదేమన్నా. మన ఫ్లెక్సీ వివాదం చూస్తూ ఉన్నాం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈటల రాజేందర్ మీరు ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీలో గ్రూపులు ఉంటావు, గుంపులు ఉన్నాయి అలా. మొన్న ఉప్పల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్ట్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. చేతగానోడు ఒరుగుతాడు, వాడు చేతగానోడు. పూటకో పార్టీ మారి 4-5 జెండాలు వేసుకొని 4-5 రకాలు మాట్లాడుతున్న మాటలు ఓడి పట్టించు. ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి అంత గౌరవం దక్కట్లేదు బీజేపీ పార్టీలో అనే దాని మీద లుకలుకలు వినిపిస్తా ఉన్నాయి. ఈ దేశంలో 3 సార్లు అధికారంలోకి వస్తే 3 సార్లు అవకాశం ఇస్తే ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా. రెండోసారి రాష్ట్రపతిని చేయడానికి అవకాశం వస్తే ఎస్సీకి రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. మూడోసారి అవకాశం వస్తే ముర్ము గారిని గిరిజన మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా. ఏ భరోసాతో వస్తా అనుకుంటున్నారన్న మీరు ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో? మేము ఇస్తున్నటువంటి పథకాల పేర్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని పబ్బం గడుపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. 4th సిటీ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? రేవంత్ రెడ్డి తమ్ముని కోసమే 4th సిటీ. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోనికనే 4th సిటీ. కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా చూస్తారు? ఒక జెన్జీ ఉందంటున్నారు, దాంట్లో పెరిగిన బల పేరు పెట్టుకున్నాను కాక్రోచ్ అని. అంటే ఇదోడు పుట్టింది ఇదోడు పోతుంది అంతే. ఎన్ని సీట్లతో అధికారం సాధించుకోబోతున్నారు? పశ్చిమ బెంగాల్ పుట్టిన వాళ్ళం ఊహించారు ఎవరన్నా? గీడ పెద్ద విషయం ఏముంది నాకు. నేను మీడియా పొలిటెంట్ మీడియా ద్వారా చెప్తాను. వాస్తవాలు రాయండి, వాస్తవాలు చూపియండి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో దాదాపు 4-5 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారం వచ్చే ప్రయత్నాలు చూసాము. ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో అధికారం వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఈ తెలంగాణలో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది? అన్ని పార్టీలు వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పటికే చేసుకుంటా ఉన్నాయి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొప్పు భాష గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఎట్లా చూస్తారు? బీజేపీ పార్టీ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందని భావిస్తున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏం చెప్పదలుచుకుంటారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 100% అధికారం రావడం ఖాయం. ఇప్పటికే రాష్ట్రంలో మండల శిక్షణ తరగతులు, దాని తర్వాత జిల్లా శిక్షణ తరగతులు, సిద్ధాంతం బేస్డ్ కలిగినటువంటి పార్టీ కాబట్టి ఇప్పటికి పశ్చిమ బెంగాల్ చూశారు. తెలంగాణ కన్నా ఉన్నటువంటి పశ్చిమ బెంగాలే గెలవగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడం నాకేం కొత్త అదేం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అంటే సర్ అనే పేరుతోని ఆ వ్యవస్థతోని ఓట్లను చోరీ చేస్తూ ఉంది, ఓట్లను తొలగిస్తూ ఉన్నది అనే ఆరోపణలు వినిపిస్తాను. పశ్చిమ బెంగాల్ కూడా మమతా బెనర్జీ కూడా అదే ఆరోపణలు చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని? తెలంగాణలో ప్రభావం చూపబోతుంది? మళ్ళీ చెప్తా ఉన్నాము, ఈ మాట్లాడే వాళ్ళు తర్వాత సమాజం అవగాహన కలిగిన ఓట్ల చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఓట్ల చోరీ అన్నారు. మా ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో బురకాలు వేసుకొని ఒక్కొక్కరి పేరు మీద 4-5 ఓట్లు, 6-7 ఓట్లు, 8-9 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను సవరణ చేయమని చెప్తాము. ఒకటి, మీలాగనే ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో ఓటు ఉంటుంది, గ్రామంలో ఓటు ఉంటుంది. ఎవరికైనా ఒకటే ఓటు ఉండాలని చెప్తాము. అది ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఓట్ల చోరీ అంటే ఒక్కరికి 4 ఓట్లు ఉండొచ్చా, ఒక్కరికి 10 ఓట్లు ఉండొచ్చా, ఒక్కరికి అనేక ప్రాంతాలలో ఓట్లు ఉండడానికి రైట్ ఉందా? ఆ ఓట్లను సరిదిద్దామని చెప్తున్నారు అంతే. దాన్ని ఎస్ఐఆర్ పేరు మీద మొత్తం ఓట్ల చోరీ ఒక్క మనిషికి ఒకే ఓటు ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారం. అదే చేస్తూ ఉన్నది ఎలక్షన్ కమిషన్. దానికి బీజేపీకి ఏదో సంబంధం ఉందని చెప్పి తెలియదు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓట్ల చోరీ చేసినంత కారణంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ మీడియా ద్వారా. ఓట్ల చోరీ అంటే మీరున్నారు, మీ ఐడెంటిఫై ఉంటుంది, మీకు 11 సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతున్నాయి, ఏ ఆధారం ఉన్నా నీకు ఓటు ఉంటుంది. అంటే ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు ఇక్కడ ఏదో ఒకటి తయారు చేసుకొని ఇక్కడ ఉన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఓట్లను తీసేస్తారు. అది ఎవరైనా కావచ్చు. కానీ ఓట్ల చోరీ అని చదువుకునే ఏళ్ళగా మమతా బెనర్జీ మాట్లాడింది కదా ఈ అంశానికి సంబంధించి. సార్తోని చాలా ఓట్లు తొలగించారు ఇక్కడ అనే దాని మీద డైరెక్ట్ తనే చెప్పింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. అందుకనే ఆమె బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అనేక మందికి దొంగ ఓట్లు తయారు చేయించి ఇన్ని రోజులు అధికారంలో ఉన్నది. ఆమె ఆ ఓట్లను తీసేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఓటు రాసుకుంటే ఎవడు ఇదేమా తయారీలా ఇదేమన్నా? కాబట్టి అట్లా ఉండదు. కాబట్టి ఒక మనిషికి ఒకటే ఓటు ఉంటుంది. ఈ ప్రాంతం నేనున్న ఎగ్జాంపుల్, నా ఓటు దేనికి ఓన్కి రైట్ ఉన్నది? మీరున్నారు, మీ ఓటు దేనికి రైట్ ఉన్నదా?
ఓటు చోరు అని ఎట్లా అంటారు? ఓటు చోరు అంటే ఏంది? నేనున్నా పలాని కొప్పు భాష అంటే ఆయనకు ఆ ఊర్లో ఓటు ఉంది, నా ఓటుని తీసేస్తే నేను ఎందుకు ఊకుంటా? అదే కొప్పు భాష అనే వ్యక్తికి హైదరాబాద్లో ఓటు ఉంటుంది, వరంగల్లో 2-3 రోజులు ఉంటే వరంగల్లో ఓటు ఉంటుంది, లేకపోతే ఢిల్లీ పోతే ఢిల్లీలో ఓటు ఉంటే 4 ప్రాంతాల్లో ఓటు ఉంటే ఓటుని తీసేస్తే భాష అనే వ్యక్తి 3 ప్రాంతాల్లో ఓటు తీసేస్తే ఓటు చోరు అంటారు. దాన్ని అసలు ఆ ఓట్లు ఎందుకు పుట్టుకొస్తా ఉన్నాయి అనుకోవచ్చు. అందుకనే కదా ఎవడైతే రాజకీయ పబ్బం గడుపుకోనికే ఎలక్షన్ల కోసం 4-5 పేర్లు పెట్టి ఒకటే ఇంట్లో 50 ఓట్లు 60 ఓట్లు 100 ఓట్లు ఉంటే దాంట్లో ఏమంటారు దాంట్లో? కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలని చెప్పేసి దాని రకంగా పోతా ఉన్నది. దాంట్లో ఓట్ల చోరీ ఏంది? దాని మీద పెద్ద భూతద్దం లెక్క చూసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నడుస్తూ ఉంది కదా, ఇక్కడ అధికారం ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ఇక్కడ బిఎల్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఉంటారు? వాళ్ళ అధికారులు ఉంటారు కదా. ఇలా టీచర్లు ఉంటారు, తర్వాత ఎంఆర్ఓలు ఉంటారు, ఎంపీడీఓలు ఉంటారు, గ్రామ కార్యదర్శులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఓట్లు తీసేస్తారా? అయ్యా మీకు నీ ఓటు ఎక్కడ ఉన్నది? హైదరాబాద్ ఉన్నదా, ఈడు ఉన్నదా? ఈడు ఉంచుకుంటావా, హైదరాబాద్ ఉంచుకుంటావా? లేదు హైదరాబాద్ ఉంటే ఈడెందుకు ఓటు నీకు? చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేసిరా ఉన్నాయా? అరే ఇవి మాట్లాడితేగిన దాన్ని ఓట్ల చోరని మాట్లాడుతున్నటువంటి ఈ చేతగానటువంటి మనుషులను ఏమన్నా చెప్పండి. కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. కేరళలో మొన్న ఆడగిన ఎస్ఆర్ నడిచింది కదా, మరి ఆడ బీజేపీ గెలిచిందా? బీజేపీ ఎంగలేదు కదా. మరి తమిళనాడులో ఎస్ఆర్ జరిగింది, ఆడ బీజేపీ గెలిచిందా? మూర్ఖంగా ఎందుకు మాట్లాడాలి? తలకా ఉన్నట్టు మాట్లాడాలి. తలకా లేని కొడుకులు లేక మాట్లాడితే గిట్లే ఉంటుంది. మీ బీజేపీ పార్టీలోనే ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు వర్గాలుగా వీడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. మనం ఫ్లెక్సీ వివాదం చూస్తూ ఉన్నాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈటల రాజేందర్ ఫ్లెక్సీ వివాదం మీద మళ్ళీ చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో వర్గాలు ఉండవు. వర్గాలు అయినటువంటి పార్టీలు కానీ ఈ దేశం లేవు. మేము ఇంటర్నల్గా 10 నిమిషాలు కూర్చుంటే సెట్ అయ్యేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీల లెక్క మా పార్టీ కాదు. ఈరోజు ఫ్లెక్సీ వివాదం అని చెప్పారు. ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అది ఎవరు తప్పు చేసినా భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు. కాబట్టి వర్గాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. ఏ దాంట్లో గ్రూపులు లేవు? మా దాంట్లో ప్రేమతో కలిగినటువంటి గ్రూపులు ఉంటాయి. 10 నిమిషాలు కూర్చోబెడితే మాకంటూ ఒకటి వ్యవస్థ ఉంటుంది. కూర్చుంటే 10 నిమిషాలు సెట్ అయ్యేటటువంటి వ్యవహారం మా దగ్గర ఉంటుంది. ఇంత పెద్ద దేశంలో 24 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం మేము. అవి ఏమి లేదు, తాడుబొంగరలు లేనివాడు 3-4-10-15 గ్రూపులు పెట్టుకొని తిరుగుతాం. మా గ్రూపులు కాదు, గ్రూపులు ఉండవు బీజేపీలో. గుర్తుపెట్టుకోండి, బీజేపీలో గ్రూపులు ఉండవు. కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి ఎవడో దాని సోషల్ మీడియా వాడుకొని ఇలా గ్రూపులు ఉన్నాయి, ఇంకోటి మాట్లాడుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు. గ్రూపులు కాదు, గుంపులు ఉన్నాయి. అందులో గ్రూపులో మనిషికో గ్రూప్ ఉంటుంది, అందులో వ్యక్తికో గ్రూప్ ఉంటుంది. ఓనికి పడదు. మీడియా ముందర అందరూ వచ్చి కొంచెం బయటకు వాங்கிన వీని తిడతారు, వాని తిడతారు. వాటి నిన్న మన షబ్బీర్ గారి ఇష్యూ నడుస్తూ ఉన్నది. ఇక అంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది? మా దాంట్లో భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారు. బయట నుంచి వచ్చినా ఇంకోరు వచ్చినా ఇలా వచ్చినాక ఆ వాతావరణం చేంజ్ అయిపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ. ఇంకో అంశము, మొన్న ఉప్పల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్ట్గా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వచ్చే ప్రాజెక్టులు కావచ్చు, వచ్చే నిధులకు సంబంధించి కిషన్ రెడ్డి ఏం తీసుకొస్తా ఉన్నాడు తెలంగాణకు అనే దాని మీద ఎట్లా చూస్తారు? ఆ సభ అంతా కూడా గంట సేపు మాట్లాడితే గంట సేపు కిషన్ రెడ్డిని విమర్శించారు. నేను ఏమంటున్నా, చేతగానోడు ఒరుగుతాడు, వాడు చేతగానోడు. 4 పూటొక పార్టీ మారుతాడు. కానీ ఈ రకంగా మాట్లాడితే సమాజం ఎవరిని ఎట్లా చేయాలో అట్లా చేస్తుంది. ఈరోజు మా గంగాపురం కిషన్ రెడ్డి అంటే ఆయన ఇంట్లోనే పుట్టిండు, ఇంట్లోనే పెరిగిండు, లాస్ట్కి ఇంట్లో నుంచే పోతాడు. అంతే తప్పితే పూటొక పార్టీ మారి 4-5 జెండాలు వేసుకొని 4-5 రకాలు మాట్లాడుతున్న మాటలు ఎవడు పట్టించుకోవాలి? కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు ఊసిపోతాడో తెలియదు, ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు. అట్లాంటి గురించి భారతీయ జనతా పార్టీ పెద్ద ఏం ఆలోచన చేయదు. అలా కిషన్ రెడ్డి గారు ఆయనతో ఆలోచన చేయరు. ఒక సిద్ధాంతం కోసం సిద్ధాంతం కలిగినటువంటి కార్యకర్త మా గంగాపురం కిషన్ రెడ్డి గారు. ఆయన గురించి మాట్లాడేంత నైతిక హక్కు ఈ జన్మకు సరిపోదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే పూటొక పార్టీ మారినాడు. రేపు పొద్దుగాల ఈ పార్టీలో ఉంటాడో ఉండడో, రేపు పొద్దుగాల ఇంకో పార్టీ కొత్తగా వచ్చింది కదా, కాక్రోచ్ పార్టీ దగ్గర పోయేటటువంటి మనస్తత్వం కలిగినాడు రేవంత్ రెడ్డి. ఆయన గురించి ఏమని మాట్లాడుకోవాలి? కానీ నీకు నిజంగా రేవంత్ రెడ్డికి మేము అడుగుతా ఉన్నాం. అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అయింది. నువ్వు ఇస్తున్నటువంటి తులం బంగారం ఏమైంది? నువ్వు ఇస్తున్నటువంటి 4,000 పింఛన్ ఏమైంది? నువ్వు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి 2,500 రూపాయలు ఏమైంది? మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి? అంటే అనేక హామీలు ఇచ్చి ఈరోజు పబ్బం గడుపుకొని ఈ రకంగా వేరే వాళ్ళ మీద మాట్లాడితే పబ్బం గడుపుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టు, నీకు దమ్ముంటే నువ్వు ఉంటావా, నీ పార్టీ ఉంటుందా, ఎవరు ఉంటుందో తెలుస్తుంది.
కాబట్టి మా కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత శక్తి ఈ జన్మకు సరిపోదు. ఈ జన్మకు నువ్వు తూకగిన ఆయన కాలిగొడిగిన సరిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. ఓటుకు చోరీ దొంగ కేసు దొంగవు నువ్వు మాట్లాడేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతూ ఉంది. గంత సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నిన్ను నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? నువ్వు ఇచ్చినటువంటి చేవెళ్ళ ఎక్కడ పోయింది? తర్వాత కరీంనగర్ సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది? చేవెళ్ళ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? వరంగల్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? ఏది పడితే అది మాట్లాడుతుంది. ఒక్క హామీ ఇస్తేవా? ఈరోజు మహిళల ఉసురు తగ్గుతుంది నీకు, నిరుద్యోగ యువత ఉసురు తగ్గుతుంది నీకు. ఈరోజు 60 ఏళ్ళ తర్వాత పింఛన్ ఇస్తున్నటువంటి ఈరోజు ఒక కొత్త పింఛన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైనా ఇది ముఖ్యంగా సోయుందా? అనంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లు పెడుతుంది. ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్లు లేవు, మండల పరిషత్ ఎలక్షన్లు లేకుండా అయిపోయినాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు లేవు, జిల్లా పరిషత్ ఎన్నికలు లేవు. ఎన్నికలు పెట్టడానికైనా భయపడతా ఉన్నావు. జిహెచ్ఎంసీ అయిపోయి ఇన్ని రోజులు అయిపోయింది. ఎలక్షన్లు పెట్టలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వమే. ఇంతకన్నా ఎక్కువైంది. నిన్ను పొలిమేర కొట్టే రోజులు నీకు దగ్గర పడ్డాయి. అది చేత కాకనే పొలిమేర నుంచి ఎలగొడతారనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్లు పెట్టలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మాట్లాడేది కిషన్ రెడ్డి గారి గురించి, బీజేపీ గురించి. మీదో బతుకు, మీరో మనుషులు. పూటకో మాట మాట్లాడుకుంటూ పూటకో పార్టీ మాట్లాడతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నాయకులు మా కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక సిద్ధాంతం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు. ఇట్లాంటి గురించి మేము పెద్దగా ఆలోచన చేయం. ఇంకోటి వినిపిస్తా ఉందన్న, బీజేపీ పార్టీలో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులకి అంత గౌరవం ఉండదు. ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి అంత గౌరవం దక్కట్లేదు బీజేపీ పార్టీలో అనే దాని మీద లుకలుకలు వినిపిస్తూ ఉన్నాయి. కొంత మిగతా పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఈ లుకలుకల్లో ఒక చెత్త కొడుకులు అంతా తయారండి. మన సోషల్ మీడియా వేదిక పెట్టుకొని ఏమన్నా చిన్న ఛానల్ పెట్టుకొని చెత్త నా కొడుకు ఏది పడితే అది బట్టి మనుషులను బదలాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి నేను చెప్తా ఉన్నా, ఈ దేశంలో 3 సార్లు అధికారంలోకి వస్తే, 3 సార్లు అవకాశం వస్తే ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. రెండోసారి రాష్ట్రపతిని చేయడానికి అవకాశం వస్తే ఒక హరిజనుని తీసుకొచ్చి, ఒక ఎస్సీకి రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. మూడోసారి అవకాశం వస్తే ముర్ము గారిని, ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఈ నేళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దళితులకు, గిరిజనులకు ఏం చేసిందో చెప్పండి. కాబట్టి అత్యధికంగా ఎస్సీలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో. అత్యధికంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో. 4 ఎస్సీలను గవర్నర్లను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను ప్రపంచానికి అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వారు చనిపోయింది, పుట్టింది, పెరిగింది 5 పంచతీర్థాల పేరు మీద ప్రపంచానికి వారి యొక్క చరిత్రను అందించినటువంటి పార్టీ ఏదండి? బీజేపీ కదా. ఏడానికి ఎస్సీలకు దూరం అనిపిస్తుంది, గిరిజనులకు దూరం అనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఓట్ల కోసమే, ఎస్సీల ఓట్ల కోసం పబ్బం గడుపుతున్నటువంటి పార్టీలు అవతల పార్టీలు. ఈరోజు వారి యొక్క ఆదర్శాల కార్యాచరణ చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పిన, మీరు చెప్పండి మిగతా పార్టీలు ఏమున్నాయో. 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈ దేశంలో 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసినాం, 8 మంది గిరిజనులను కేంద్ర మంత్రులను చేసినాం, 28 మంది ఓబీసీలను కేంద్ర మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇది నేను చెప్పింది కాదు, ఇది సాక్ష్యం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టినటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న ఇచ్చినటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ కదా. 2 పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తా ఉన్నా, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు కూడా కేంద్రం తెలంగాణకి ఏం చేస్తుంది, ఏమి ఇచ్చింది చెప్తా ఉన్నాం కదా. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మమ్మల్ని టార్గెట్ ఇస్తాం. అందులో పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మేము 8 ఎంపీలు గెలిచినాము, 8 ఎమ్మెల్యేలు గెలిచినాము. ఇక అట్లయితే వాడు ఇప్పుడు ఒకటి గెలిపించాడు, వాడిని ఒకటి గెలిపించాడు. అంతమందికి ఎన్ని ఎంపీలు ఉండే? కాంగ్రెస్వి అంతమందికి ఎన్ని ఎంపీలు ఉండే? మరి వాడిని ఒకటి గెలిపించాడు. కాంగ్రెస్ అవును గెలిపించారు. ఇప్పుడు నిజంగా అట్లా గెలిపిస్తాం. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, కానీ కనీసం నిలబెట్టలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిది. కాబట్టి భారతీయ జనతా పార్టీని చూస్తే కాంగ్రెస్ భయమే, టీఆర్ఎస్కి భయమే. కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, యువత అందరూ
అంటే ఏ భరోసాతో వస్తా అనుకుంటున్నారన్న మీరు ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు? నేను అదే విషయం చెప్తా ఉన్నా. మీరు ఈ ఛానల్ తీసుకొని ఒక చిన్న మారుమూల గ్రామం అనుకోండి. అదే మీ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు పైసలు ఎవరిస్తారు? మీ గ్రామంలో స్ట్రీట్ లైట్లు ఎక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి? మీ గ్రామంలో ఇచ్చినటువంటి సీసీ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు చేసేటటువంటి ఉపాధి హామీ పనులు ఏవైతున్నాయి ఎక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి? నువ్వు ఇస్తున్నటువంటి అంగన్వాడీలో ఉన్నటువంటి పౌష్టికాహారం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? ఇవి చాలు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ తెలివయ్యారు. పింఛన్ ఎవరిస్తున్నారు? ఉపాధి హామీ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సీసీ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్ట్రీట్ లైట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? పల్లె ప్రకృతి వనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాబట్టి రేషన్ బియ్యం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కారణంగానే ఈరోజు. కాబట్టి పశ్చిమ బెంగాల్ అయినా ఇదే రకంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు. మేము ఇస్తున్నటువంటి పథకాల పేర్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒక్క విషయం చెప్పండి నాకు. చెప్పండి ఎవరికి కోటీశ్వరి చేసిరు? 2,500 ఇవ్వకపోతే కోటీశ్వరుడు ఎట్లా అయిపోయా? మహాలక్ష్మి పేరు మీద ప్రతి ఇంటికి 2,500 వచ్చినావు. మీ ఇంట్లో అమ్మ ఉంది కదా, నువ్వు పెళ్ళి అయితే మీ భార్య ఉంది కదా, మీకు అక్కనే ఉంటుంది కదా, మీ పక్కింటిలో ఒక అమ్మ నీకు ఏమైనా 2,500 వచ్చినా ఒకసారి అడుగురిపోయి మీ ఛానల్ పట్టుకొని ఆ 2,500 కోటీశ్వరుడు ఎట్లా అయింది? నువ్వు ఇస్తున్నా నేనేమంటున్నానే, నువ్వు నీ 6 పథకాలల్లో 6 కానీ 2,500 ఇస్తానడా ఇయ్యాను లేదా? మరి 2,500 ఇవ్వనాడు కోటీశ్వరుడు ఎట్లా అయ్యారా అంటున్నా నేను. అదే నేను అదే చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టమను, ఎన్నికలు పెడతా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి వస్తుందా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వం వస్తుంది? ఇప్పుడు 4th సిటీ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? ప్రభుత్వం పదే చెప్తాను. నేను ఆ 4th సిటీ సంబంధించినటువంటి ప్రాంతం సంబంధించిన వాసనే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ అన్నది, ఈయన 4th సిటీ అన్నది. 4th సిటీ రాగానే రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్ళ కింద ఒక శిలాపాలకం వేసాడు. ఏమనంటే దీన్ని ఆ పక్కన బేగర్కంచ్ అనే విలేజ్ ఉంటుంది. ఆ బేగర్కంచ్ విలేజ్ కాడ ఒకటి శిలాపాలకం ఏమంటే దీన్ని బేగంపేట చేస్తా అని చెప్పేసి. బేగంపేట ఎట్లుందో అట్లా చేస్తా, ఇటు మెట్రో ట్రైన్ తీసుకొస్తా, రైళ్ళు వేస్తా, రోడ్లు వేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. రేవంత్ రెడ్డి తమ్ముని కోసమే 4th సిటీ. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కదా, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకోరు ఉంటారు కదా, వాళ్ళ కోసమే 4th సిటీ తప్పితే ప్రజల కోసం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కోసం కాదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోనికనే 4th సిటీ. ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు భూమి తీసుకున్నటువంటి గత ప్రభుత్వం ఏదైతుందో, మీరు వచ్చిన తర్వాత మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాం, ఆ భూములని రైతులకే ఇస్తామని చెప్పారు. నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ 4th సిటీ పేరు మీద నువ్వు దందా చేస్తున్నావు. రెండు దొందే, బొమ్మ బొడిసే, వేరే తేడా ఏం లేదు. 4th సిటీ లేదు, ఏ సిటీ లేదు, దందా చేసుకునే కాదు దందా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా 4th సిటీ అని చెప్తా ఉన్నావు. ఏమి ఇస్తా ఉన్నావు? ఏం చేస్తావు? ఇంతమంది యువతకి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్తున్నావా? 4th సిటీ వస్తే ఇంతమందికి ఉపాధి దొరుకుతుంది అని చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ఈ రోజు వరకున 4th సిటీలో ఉన్నటువంటి మిరకానపేట నుంచి యాచారం మండలం అనేది పక్క విలేజ్ ఉంటుంది. ఒకటి 10 కిలోమీటర్ రోడ్ వేయాలి ఇప్పటికీ. ఏం 4th సిటీ చేస్తాడు ఆయన? బోందైనా వేయాల్సిందే. ఆ 4th సిటీలో ఉన్నటువంటి 2 గ్రామాలు ఉంటాయి, తాడిపర్తి అండ్ ముచ్చార్ల 2 గ్రామాలు ఉంటాయి. గుండెకాయ లెక్క అవి 2 గ్రామాలు భారతీయ జనతా పార్టీ యువకులు గెలిచిరాడు, గుర్తుపెట్టుకోండి. ఆ 2 గ్రామాలల్లో భారతీయ జనతా పార్టీ యువకులు గెలిచారు సర్పంచులుగా. అటు రేవంత్ రెడ్డి సోయి తప్పి పైసలు సంపాదించుకోవాలనే డిసైడ్ ఆయన. అన్నదమ్ములను అడ్డం పెట్టుకొని, ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని దంద చేసుకుని తప్పి ఇంకేం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా చూస్తారు? ఒక జెన్జీ ఉందంటున్నారు దాంట్లో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? రీసెంట్గా ఇక్కడ ఇందిరా ధర్నా చౌక్లో కూడా వారు ధర్నా చేసిన పరిస్థితి. ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ సమాజానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతా కాక్రోచ్ కానీ, ఈగలోడు కానీ, ఇంకోడు కానీ తోలు తీసి తొండలు రేవంత్ రెడ్డి తొండలు ఇస్తారని చెప్పి తోలు తీస్తారు ఒక్కొక్కరిని. సంవత్సరానికి ఒకటి పుడతాయి. ఎవడుండు కాక్రోచ్ పార్టీలో నిన్న మళ్ళా అదే నాగేశ్వరరావు, అదే ఇంకోడు ఆ లెఫ్ట్ పార్టీలు అంటే ఒక దగ్గర జమ అయ్యి ఆ పార్టీలు నమ్మే సిపిఎంను, సిపిఐని, పీడిఓ ఉండు అంతా ఆడోడు ఈడోడు వాళ్ళని సమాజాన్ని నమ్మే పరిస్థితి. కొత్త వేరే పార్టీ పేరు చేంజ్ చేసుకుని అంతే. ఆ పేరు బల పేరు పెట్టుకున్నారు కాక్రోచ్ అని. కాక్రోచ్కి తగ్గట్టు దాన్ని ఏం చేయాలన్నది అంత సేమ్ ఉండదన్న. అది ఏముంటుంది? సంవత్సరానికి ఒకటి గుర్తుంటాయి, అండ్ ఇది ఒకటి పుట్టింది, ఇది ఒకటి పోతుంది అంతే. దాంట్లో పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం. అందుకు వచ్చిన వాళ్ళే అంటారు కదా, ఇదంతా ఓన్లీ బీజేపీని టార్గెట్ చేయడానికి కాక్రోచ్ అది ఇది అని చెప్పేసి. దాని పెద్ద ఏం చేసుకునేది. ఈరోజు యువత అంతా చాలా తెలివి కలవాళ్ళు. ఈరోజు మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నేను ఎంతమంది వచ్చారు?
కోట్ల మంది ఉండాలని చెప్పినటువంటి ఫాలోవర్స్ నేను ఇంతమందికి వచ్చారు, 1,00,000 మంది వచ్చిరా, 50,000 మంది వచ్చిరా, 10,000 మంది వచ్చిరా, 500 మంది రాలేదు. ఎక్కడ వేరు మిలియన్స్ అంతా. సోషల్ మీడియా వేరు, లైవ్ పాలిటిక్స్ వేరు, ప్రజల బోర్డు వేరు. అందుకని మీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాస్తవాలు చూసి ప్రచారం చేయండి. ఏదో కాక్రోచ్ పార్టీ వచ్చిందని ఇంకోని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎవ్వని క్యారెక్టర్ని అనాలిసిస్ చేసినా ఎవడు పడే పరిస్థితులు లేడు ఇవాళ. కానీ వాస్తవాలు ఉంటే వాస్తవాలు రాయాలి. చల్ కాక్రోచ్ పార్టీ ఈ దేశాన్ని బాగు చేస్తుంది చెప్పండి, మీ మనసుకు తెలుస్తుంది కదా దేనికోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని చెప్పేసి. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచమంతా భారతదేశాన్ని చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు సిపిఎం, సిపిఐ, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని జమ అయ్యి ఏదో ఒకటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ప్రజలు నమ్మరు, ఇక్కడ ఉన్నటువంటి యువత నమ్మరు. ఇట్లా చాలామంది ప్రయత్నాలు చేశారు పొలిటికల్ పార్టీగా, ఇంకోటి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేక మంది, లక్షల మంది సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి కార్యకర్తల సమూహం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తాత్కాలికంగా 5 రోజులు 10 రోజులు ఈ పార్టీల కోసం వచ్చేటటువంటి నాయకులనే కాదు. ఈరోజు ఈ పార్టీ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. ఇటువంటి పార్టీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఈయన ఉంటుంది. ఫైనల్గా ఈ నిత్యావసరాలకు సంబంధించి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అనేది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొంచెం తగ్గిస్తే బాగుండు. రీసెంట్గా పెట్రోల్ కూడా 6 రూపాయల నుంచి 7 రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందా? మీరు ఒక యువ నాయకుడిగా నేను ఏం చెప్తా ఉన్నా, రేట్లు పెరిగిన కారణానికి కొన్ని దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్న కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మనం చాలా నయం. ఈరోజు తిండి లేనటువంటి పరిస్థితి మిగతా దేశాలలో ఉన్నది. పెట్రోల్ రేట్లు 100 రూపాయలు పెరిగినాయి అక్కడ. కానీ నరేంద్ర మోడీ గారు ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు అంటున్నటువంటి రేట్లు ఏవైతున్నాయో అవి రేట్లుగానే కావాలి. ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భారం భరించుకుంటా, ప్రజల మీద భారం వేయకుండా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మిగతా దేశాలతో ఎందుకు పోలుస్తలేదు? అంత పెద్ద కరోనా సమయంలోనే ఈ దేశానికి హాని జరగకుండా నడిపినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కానీ ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఉన్న రోజులు ఈ దేశానికి ఏమి కాదు, ఏం జరగనియాడు. ఫైనల్గా ఏం చెప్తారు? ఎన్ని సీట్లతో అధికారం సాధించుకోబోతాను వచ్చే ఎన్నికల్లో మీ అంచనా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మంచి మెజారిటీతో. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని యువత చూస్తా ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మంచి మెజారిటీతో భారతీయ జనతా బీఆర్ఎస్, ఒక సంవత్సరం కాంగ్రెస్, ఒకసారి కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అంటారా? 100%. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పుట్టిన వాళ్ళం మేము, ఊహించారు ఎవరన్నా? గీడ పెద్ద విషయం ఏముంది మాకు? అరే పొద్దుగా కర్ణాటక వస్తే కర్ణాటకలో గెలుస్తాం, ఈడొస్తే ఈడే గెలుస్తాం. నేను మీ మీడియా పొలిటికల్ మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నది, దయించి మళ్ళీ చెప్తా ఉన్నా, మాలాంటి యువ నాయకులు ఇంకోరన్నా ఉండని ఉన్న వాస్తవాలు చూపించి రాస్తే బాగుంటుంది. ఏ సోషల్ మీడియా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా వేగ వార్తలు వచ్చినాయని చెప్పి దాన్ని పట్టుకొని పబ్లిసిటీ చేస్తే ఛానల్కి ఇబ్బంది అవుతుంది, రాజకీయంగా ఉన్నటువంటి యువతకి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాస్తవాలు రాయండి, వాస్తవాలు చూపించండి. యువతకు, సమాజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం మీ మీడియా ద్వారా చేయాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చారంటే, ఎన్ని దొంగ హామీలు ఇచ్చారు. ప్రజలు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి, పిహెచ్డీలు అయిపోయి, ఇంజనీరింగ్లు అయిపోయి, యువత ఏం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీలాంటి యూట్యూబ్ ఛానల్ ఈ వేదిక ద్వారా అటువంటి వాళ్ళని ప్రజల దగ్గర తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉన్నది. అంటే మంచి వార్తలు తీసుకుపోండి, మంచి వార్తలు ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.